అని భావిస్తారు. కానీ ఈ ఉన్నత స్థాయికి చెందిన తపో సాధనకు మొదటి అడుగు జీవన సాధన అనే మర్మాన్ని గుర్తించరు. దైవం తమకు ప్రసాదించిన జీవితం ద్వారా చేసే సాధన మహోన్నతమైనది. తమకు లభించిన వృత్తి విద్యయే దైవ పూజగా భావించి నిజాయితీగా నిర్వర్తించడం కంటే గొప్పదైన ధార్మిక కర్మకాండ లేనే లేదు. దైవం ద్వారా ప్రసాదించబడిన జీవితం ద్వారా చేసే సాధన ప్రభుపరాయణ జీవితం యొక్క విధి విధానాలను అవగతం చేసుకోవడాన్ని, దాన్ని ఆచరణలో పెట్టడానికి మార్గాన్ని కోరుతూ దరఖాస్తు పెడుతుంది. రామాయణంలో కాకాభుషుండి గరుడునికి ఇదే విధమైన మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. ఇకపైన ఈ మార్గదర్శనాన్ని గురించి తెలిపే కొన్ని కథలను రేపటి నుంచి తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో